అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా. మిత్రులారా, మీ త్యాగాన్ని ఎప్పుడు మరవము, మీ కష్టాలను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాం. ఎవరైతే ఆనాడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డారో, అవసరమైతే మీ ఊపిరైన వదిలిండ్రు కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు కాయలు కాసే విధంగా పార్టీ జెండా మోర్చిండ్రో, మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద నా మీద ఉన్నది. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ ఆ ప్రాంతంలో సెప్టెంబర్ 17 నాడు మన నాయకురాలు, మన అభిమాన నాయకురాలు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఆయల్లో 10 లక్షల మంది అక్కడికి వస్తే 10 లక్షల సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మాట ఇచ్చింది. ఆనాడు కరీంనగర్ జిల్లాలో 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ. ఆ సోనియమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. మీ కష్టాల మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నెల ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, పేదలకు ఈ పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన. ఇవాళ డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 48 గంటల్లోనే 2 రోజుల్లోనే 2 పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇవాళ మేడారం జాతర సీతక్క దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది. ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ 10 లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో యశోద లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాప్తా వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి, తెలంగాణ వస్తే అని. ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్న వాళ్ళకు అల్లుడికి, కొడుకుకు, బిడ్డకు పదవులు వచ్చినాయి. సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది, చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే. అందుకే మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినామో అధికారంలోకి వచ్చిన 2 నెలలలోపు 25,000 ఉద్యోగ నియామకాలు ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసామో అదే ఎల్బీ స్టేడియంలో 25,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు